హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ మాట. మా మమ్మీ వాళ్ళు మార్నింగ్ లేసి దీపం అయితే పెట్టేసుకుంటున్నారు, చూసారు కదా. ఇంకా మేమైతే ఇంకా లేగలేదు, ఎందుకంటే సండేనే కదా, స్కూల్ లేదు కాబట్టి ఇంకా త్వరగా లేగలేదు. ఇంకా ఏంటంటే చూసారు కదా, ఇక్కడ మా మమ్మీ వాళ్ళు దీపం పెట్టేసుకున్నారు. మార్నింగే లేచి చూసేయండి, దీపం పెట్టేసుకున్నారు. చూసారు కదా, ఇంకా బయట కూడా ఇలాగైతే పెట్టేసుకున్నారు. ఇంకా లోపల ఆ బ్యాక్గ్రౌండ్లో అలాగా మ్యూజిక్ అయితే పెట్టుకుని నీట్గా అయితే దండం అయితే పెట్టేసుకున్నారు మా మమ్మీ అయితే. ఇంకా పెట్టేసుకున్నాక ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళింది. టిఫిన్ ఏం చేసిందంటే ఉప్మాని పెసరట్టు మాట. నాకైతే పెసరు నాలుగైతే ఇష్టం ఉండదు పెసరట్టు అయితే, కానీ ఇంకా మా మమ్మీ పలసగా అయితే వేసింది, బాగానే ఉంది. ఇంకా పెసరట్టుని ఆ ఉప్మా అయితే నంచుకొని తినేసాను, బాగానే ఉంది. ఇంకా అలాగే అయితే తినేసాను. ఇంకా లేసి చూస్తారు కదా, కొంచెం నేను మా మమ్మీ ఎలా అంటే మా మమ్మీ కొంచెం లావుగా అయితే వేస్తుంది. నాకు అలా వేస్తే కొంచెం నచ్చదు అస్సలు. అప్పుడు నైట్ ఇంటికి కొత్తగా వచ్చినప్పుడు నైట్ మా డాడీ పెసరట్టు తెచ్చారు. అది చాలా పలసగా బాగుంది. అప్పుడు మా మమ్మీ వేసింది మొన్న, బాగానే ఉందని చెప్పి తిన్నాను. ఇంకా ఏంటంటే ఇంకా మండే ట్యూస్డే ఇలా మాకు స్కూల్ అయితే సెలవు ఇచ్చారు, ఎందుకంటే వర్షాలంట, చాలా గాలులు ఇంకా తుఫాన్ అంటున్నారు. ఇంకా అందుకే మా డాడీ ఇంకా మార్కెట్కి వెళ్ళి ఫాస్ట్గా కూరగాయలు వెజిటేబుల్స్ అన్నీ తెచ్చేసారు అనమాట. మాకు కూడా ఇంకా స్కూల్ సెలవు ఇచ్చారు మండే ట్యూస్డే. మళ్ళీ చెప్పలేము, వెనస్డే ఒకవేళ వర్షం పడితే ఇవ్వచ్చు అని అన్నారు. ఇంకా అలాగే అయితే మా డాడీ తెచ్చేసాక ఆవు అయితే వచ్చింది. ఆవు వచ్చాకని చెప్పి మా అన్నయ్యలో పెట్టారు అన్నమాట, అట్టుపళ్ళు ఉంటే పెట్టారు. పెడితే ఇంకా ఆవు మా అన్నయ్య కూడా వచ్చేసింది. ఇంక గేట్ వేసేస్తే మా అన్నయ్య ఏదేదో మాట్లాడుతున్నాడు, అది కూడా వింటుందా అని ఏదేదో వింటుంది. అది కూడా అలా వినడం భలే ఉంది, అందుకే వీడియో తీసాను అలాగా. ఇంకా ఆవు కూడా వచ్చేసింది ఇక్కడికి ఇంకోటి. ఇంకా మా అన్నయ్య ఏంటంటున్నాడంటే ఇంకా అట్టుపళ్ళు లేవు వెళ్ళిపోతున్నాడు, ఏదో చెప్పాడనమాట. ఇంకా మేడపైన ఎక్కువ బట్టలు ఉన్నాయన్నమాట, ఇంక మళ్ళీ వర్షం పడితే వేయడానికి అవ్వదని చెప్పి కింద వేసేద్దని చెప్పి ఇలా మేడ అయితే తుడిసి బట్టలు అయితే వేసాము కింద. ఇంక చూసారు కదా, ఇంక ఇలాగైతే తుడిసాం. మెట్లు కూడా కొంచెం మొన్న దివాళీ సామాన్లు కాచుకున్నప్పుడు కొంచెం ఖరాబ్గా ఉందని చెప్పి మా చెల్లి అయితే అలా అయితే తుడిసేసింది. ఇంక చూసారు కదా, కర్రీ అయితే మమ్మీ కాలీఫ్లవర్ చిక్కుడుకాయ కర్రీ అయితే వండుతుంది. అక్కడ మా డాడీ కొబ్బరికాయ ఎందుకు చేస్తున్నారు అంటే స్వీట్ మాట, కొబ్బరి ఉండలు అంటారు కదా, అది చేస్తుందంట మా మమ్మీ, అందుకే చేస్తున్నారు మా డాడీ. ఇంకా మేమైతే అలా బాహుబలి 1 చూస్తాము మొన్న నైట్, బాహుబలి 2 అయితే చూస్తున్నాం అక్కడ. మా మమ్మీ అలాగా మా డాడీ కట్ చేసిస్తే అలా అయితే చేస్తుంది. ఉండలు అయితే చూసేయండి ఎలా చేసిందో. చూసారు కదా, వంటలు అయితే ఎంత బాగా వచ్చాయో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే ఏం లేదు, మీకు మళ్ళీ చెప్తానులే. ఇంకా సాయంత్రం అయితే నేను ఇంకా దీపం అయితే పెట్టేస్తున్నాను అక్కడ. చూసారు కదా, మంచిగా గాడ్ సాంగ్స్ పెట్టి ఇలాగైతే నేను దీపం అయితే పెట్టుకుంటున్నాను స్నానం చేసి వచ్చి. చూసారు కదా, మా మమ్మీ అయితే వీడియో తీస్తున్నారు అక్కడ. చూసారు కదా, ఇంక నేనైతే ఎలా పెడుతున్నాను దీపం. మా చెల్లి మంచిగా కూర్చొని ఏదో బొమ్మతో ఆడుకుంటుంది. మా మమ్మీ ఇంకా అలా వీడియో తీస్తున్నారు, పక్క నుంచి దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా అలా గాడ్ సాంగ్స్ వింటా. చూసేయండి ఎలా పెట్టుకున్నాను దీపం.
చూసారు కదా, ఇంకా మొత్తానికి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అలాగా 2 క్రాకర్స్ అయితే అలా చేసి ఇంకా ఆడైతే పెట్టేశాను. ఇంక చూసారు కదా, మా మమ్మీ నాకు మొన్న నుంచి చపాతీ చేస్తుంది కదా, చపాతీ తిని మా మమ్మీ చేసి నాకైతే నిజంగా ఇంకా తినాలనిపించలేదు. ఇంకా అలాగని చెప్పి మా మమ్మీతో చెప్తే ఇంకా సరే చెప్పి ఇంకేటనే వెళ్ళి పూరీలు అయితే వేపేస్తాను. చూసారు కదా, ఇంకా అంతే ఆ రోజు వ్లాగ్ అయితే అయిపోయింది. సండే రోజు వ్లాగ్ అయితే ఇది వచ్చేసి మండే రోజు మాట కార్తీక మాసాలు ఫస్ట్ రోజు, అంటే ఫస్ట్ సోమవారం అంట. ఇంక చూసారు కదా, ఇంకా మా మమ్మీ మా డాడీ మార్నింగే లేచి, అంటే మా మమ్మీ మ్యాక్సిమం 4కి లేచినట్టుకుంది, 4:30కి అలాగా. ఇంక మా డాడీకి కూడా మా మమ్మీ స్నానం చేసి వచ్చేటప్పుడు మా డాడీ కూడా రెడీ అయిపోయి ఇంక ఇలా దీపం అయితే పెట్టుకున్నారు. మేమైతే అస్సలు లేగలేదు. ఇంక మా మమ్మీ వాళ్ళు మాకు తెలియకుండానే తాళాలు వేసి గుడికి కూడా వెళ్ళిపోయారు. మేము పడుకొని ఉన్నాం. గుడికి వెళ్ళి వచ్చేసారు, టిఫిన్ తెచ్చేసారు, టిఫిన్ తినేసారు, అప్పుడు లేసాం మేమైతే. ఇంకా చూసారు కదా, ఇక్కడ మా డాడీ వాళ్ళు ఇంకా అలాగైతే దండం పెట్టుకుంటున్నారు. చూసేయండి ఎలా పెట్టుకుంటున్నారు. ఇంకా నిజం చూసారు కదా, నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందామో. ఇంకా మార్నింగ్ అది నిజంగా ఇంకా చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో మార్నింగ్. ఇంకా మా మమ్మీ లేట్ అయిపోయారు బయట, ఇంకా అంత చీకట్టుగా ఉంది. ఇంకా ఆ తర్వాత గుడికి వెళ్ళి వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే తెచ్చేసారు, బజ్జీని ఇడ్లీ మాట. ఇంకా నేను రాత్రి పూరి అంటే ఆ పూరి కూడా పెట్టేశారు. ఆ పూరి అయితే ఇంక తినేసారు మమ్మీ వాళ్ళు. ఇంక మేము కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాము. ఇంక చూసారు కదా, మొత్తానికి ఆ రోజు అయితే అలా అయ్యింది. కర్రీ ఏం వండిందో కూడా ఇప్పుడు చూసేస్తారు మీరు. మా మమ్మీ ఏం కర్రీ వండిందో ఏంటో మీరు పూర్తిగా వ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది కదా. అందుకు ప్లీజ్ కొంచెం నా వీడియోని చూసి మీరు సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు కొంచెం మోటివేట్ ఇస్తే నేను కూడా కొంచెం ఎక్కువ వీడియోస్ పెట్టడానికి కూడా ఉంటుంది కదా. ఇంకా అంతే అండి. ఇంకా ఆ రోజు అలా టిఫిన్ చేసాక ఇంకా మేము లేసాక మా మమ్మీ కర్రీ అయితే వండుతున్నారు. ఏం కర్రీ అంటే పొటాటో కర్రీ అన్నమాట. మీరు ఎప్పుడు ఇదే వండుకుంటారో, పొటాటో ఏవే ఎక్కువ వండుకుంటారో అనుకోవచ్చు. అవును, మేము ఎక్కువ ఇవే తింటాము మ్యాక్సిమం అయితే. ఇంకా ఎక్కువ వెజ్, ఇంకా రాతి మసాలా కదా, వెజ్జే కాబట్టి ఇంకా వెజ్లో ఎక్కువ ఇంక ఇదే ఇష్టపడతా తింటాము. అందుకే ఇంకా మా మమ్మీ సాంబార్ అయితే పెడుతున్నారు. మా డాడీ అయితే పొటాటో అంత తిన్నారు, కాళ్ళ నొప్పులు వస్తాయని, అందుకే గుమ్మడికాయ వండుతుంది మా డాడీకేమో గుమ్మడికాయ, మా మమ్మీకి అయితే సాంబార్, మాకైతే బంగాళదుంప అన్నమాట పొటాటో. ఇంకా ఆ కర్రీలు అయితే వండుతుంది. కొబ్బరికి ఎందుకు అనుకుంటున్నారో, ముందు రోజు మీకు చూపించాను కదా కొబ్బరి ఉండలు బాగా నచ్చాయి. ఆ రోజు తినేసామన్నీ. ఇంకా మాకు మళ్ళీ తినాలనిపించి మా మమ్మీని మళ్ళీ చేయమన్నాము, మళ్ళీ చేసింది. కానీ రెసిపీ చూపించలేదు అంతే, ఎందుకంటే ముందు చూపించాం కాబట్టి. చూసారు కదా, గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంక పొటాటో కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంతే. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మేము బయట చూసాము. మండే రోజు చెప్పాను కదా మాకు స్కూల్ సెలవు ఇచ్చారు కదా. ఇంకా అలాగే చూసారు కదా, బయట చాలా పెద్ద గాలి అయితే వేస్తుంది. ఎంత పెద్ద గాలి వేస్తుందో చూసారు కదా, మ్యాట్ కూడా ఎగిరిపోయింది, అంత గాలి వేస్తుంది. ఇంక చూసారు కదా, మా మమ్మీ స్పీచ్ చేస్తే అదైతే అలా తింటున్నాము మా చెల్లి అయితే. ఇంకా మా డాడీ అయితే గుమ్మడికాయ కర్రీ అయితే వేసుకొని తింటున్నారు. ఇంకా అలా లంచ్కి అయితే తినేస్తున్నాము. సారీ, అక్కడ మా చెల్లి మిక్చర్ తింటుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంకా అలాగైతే తినడానికి అన్ని పెట్టేసుకున్నాము. ఇంకా తింటున్నాము. మంత్రదయ్యం ఏదో మూవీ అంటే మూవీ చూస్తా తినేసాము దయ్యంది. ఇంకా అంతే అండి, ఏ రోజు వ్లాగ్ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఉందాము. మీరు అందరూ మా వీడియోస్ చూస్తూ ఉండండి. సరే అయితే బాయ్.